హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి అలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో టెంపుల్ స్టైల్లో దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో మన నవరాత్రుల్లో 5వ రోజు సరస్వతీదేవికి ఈ విధంగా దద్దోజనం ప్రసాదంగా చేసి పెడుతూ ఉంటాం కదండి. సో ఇది మనకి గుడిలో పెడుతూ ఉంటారండి, చాలా బాగుంటుంది కదా. సో అంతే టేస్టీగా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చూసే ముందుగా ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ముందుగా అన్నం ఉడికించుకోవడం కోసం బియ్యాన్ని కుక్కర్లో యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పుతో బియ్యం వేసుకుంటున్నాను, అది కూడా చాలా చిన్న కప్పుతో తీసుకున్నాను. సో ఈ బియ్యాన్ని కుక్కర్లో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. సో బియ్యం కడిగిన తర్వాత ఆ వాటర్ని వంపేసి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మనం 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు తీసుకోవాలి. మనం నార్మల్గా రైస్ వండుకునేటప్పుడు 1కి 2 కప్పులు నీళ్ళు తీసుకుంటాం కదండి, కానీ దద్దోజనానికి కొంచెం అన్నం అనేది మెత్తగా ఉండాలి, అందుకోసం 3 కప్స్ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని స్టవ్ పై పెట్టి మూత విజిల్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్ వచ్చేంత వరకు అన్నం ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ పోయాక కొంచెం అన్నాన్ని వేడిగా ఉండగానే ఈ విధంగా గుంటగరిట తీసుకొని మెత్తగా మెదుపుకోవాలండి. అన్నం అనేది ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. సో ఇలా మెదుపుకున్న తర్వాత బియ్యం తీసుకున్న కప్పుతోనే 1.5 కప్పు పాలు, వేడిగా ఉండే పాలు వేసుకోవాలండి. పాలు కూడా చిక్కగా ఉంటే బాగుంటుంది. సో పాలు వేసుకున్న తర్వాత పాలు అలాగే అన్నం కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. మన పాలు వేసుకున్నప్పుడు కొంచెం పలుచగా ఉంటుంది, కానీ మనం 10 నిమిషాల పాటు చల్లార్చుకున్న తర్వాత అన్నం అనేది ముద్దగా వచ్చేస్తుంది. ఈ విధంగా ముద్దగా వచ్చిన తర్వాత మనం అదే కప్పుతో 2 కప్పులు చిక్కటి పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా పుల్లగా ఉండకుండా కమ్మగా ఉంటే కనుక బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇది మళ్ళీ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన పాలు వేసుకుని అన్నం కలిపిన తర్వాత అది చల్లారేంత వరకు పెరుగు అనేది యాడ్ చేయకూడదు. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడైన తర్వాత 1 టీ స్పూన్ అల్లం తరుగు అలాగే 1 టీ స్పూన్ పచ్చిమిర్చి తరుగు కూడా యాడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలండి, నేను ఇక్కడ వేయలేదు. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇప్పుడు 2 ఎండుమిర్చి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. మనం ఇలా పోపును వేయించుకునేటప్పుడే మీకు ఇష్టం ఉంటే కనుక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు. సో ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగానే మనం అన్నంలో పాలు పెరిగి కలిపి ఉంచుకున్నాం కదా, అందులో ఇదంతా కూడా వేసేసుకోవాలి. నేను పోపులు వేయించేటప్పుడు మిరియాలు వేయించడం మర్చిపోయానండి, సో తర్వాత వేయించుకున్నాను. అవి కూడా ఇందులోనే వేసుకుంటున్నాను వేయించుకొని. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా అన్నంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ముందుగానే సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకుంటే కనుక టెంపుల్ స్టైల్లో దద్దోజనం అనేది రెడీ అయిపోయిందండి. సో మరి ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి సరస్వతీదేవికి ప్రసాదం నివేదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.